హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి సైకాలజీకి సంబంధించిన టాపిక్స్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందామండి. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునే టాపిక్స్ అన్నీ కూడా ఓల్డ్ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్స్ నుంచి తీసుకోవటం జరుగుతుందన్నమాట. దీంట్లో టాపిక్స్ అనేవి చాలా బాగుంటాయి. సో ప్రతి ఒక్క పాయింట్ని కూడా లైన్ టు లైన్ ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇంతకుముందు క్లాస్లో మనం వ్యక్తి అధ్యయన పద్ధతుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరిగింది. అంతఃపరీక్షణ పద్ధతి, కేస్ స్టడీ, వ్యక్తి అధ్యయన పద్ధతి, అలాగే ఇంకా ప్రయోగాత్మక పద్ధతి, వీటన్నిటిని గురించి కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవటం జరుగుతుంది. అవి మాత్రమే కాకుండా ఇప్పటివరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నవి మాత్రమే కాకుండా ఏంటంటే పిల్లల యొక్క నిజ ప్రవర్తన సామాన్య పరిస్థితుల్లో గమనించడానికి బాల అధ్యయన విధానాలను కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఏంటి అంటే ఇప్పటివరకు మనం చెప్పుకున్న పద్ధతులన్నీ కూడా ఓవరాల్గా ప్రవర్తనను అధ్యయనం చేయడానికి, అది జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయవచ్చు ఆ మెథడ్స్ని యూజ్ చేసి, అలాగే పెద్దవారి యొక్క ప్రవర్తనను కూడా ఏంటంటే అధ్యయనం చేయవచ్చు. కానీ ఇప్పుడు మనం చెప్పుకునేవి ఏంటంటే పిల్లల యొక్క ప్రవర్తనను బాలల అధ్యయన విధానాల ద్వారా, అంటే పిల్లల యొక్క రియల్ బిహేవియర్ను సామాన్య పరిస్థితులు, అంటే ఎటువంటి కృత్రిమ పరిస్థితులు మనం అక్కడ కల్పించట్లేదన్నమాట. జనరల్గా ఉన్న న్యాచురల్గా ఉన్న పరిస్థితుల్లోనే వాళ్ళని యొక్క ప్రవర్తన మనం ఇక్కడ అధ్యయనం చేస్తున్నాం. సో ఇటువంటి వాటిని అధ్యయనం చేయడానికి మనకి యూజ్ అయ్యేది ఏంటంటే బాల అధ్యయన విధానాలు అనేవి మనకి యూజ్ అవుతున్నాయి. చైల్డ్ స్టడీ టెక్నిక్స్ అన్నమాట ఇవన్నీ కూడా. వీటిని ఉపయోగించడం జరుగుతుంది. వాటిలో ఏంటి అంటే ఫస్ట్ వన్ ఉపఖ్యానం. అంటే ఉపఖ్యానక అంటే వాటి గురించి మనం తర్వాత డీటెయిల్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. తర్వాత ప్రశ్నావళి, తర్వాత ఇంటర్వ్యూ పద్ధతి, తర్వాత ప్రక్షేపక విధానం, సాంఘిక మితి సాధనాలు అనేవి 5 ఉన్నాయన్నమాట. ఏంటి బాల అధ్యయన విధానంలో ఫస్ట్ వన్ వచ్చేసి ఉపఖ్యానక పద్ధతి, తర్వాత ప్రశ్నావళి, తర్వాత ఇంటర్వ్యూ, తర్వాత ప్రక్షేపక విధానం, సాంఘిక మితి సాధనాలు. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అండి. ఇవన్నీ కూడా పిల్లల యొక్క నిజ ప్రవర్తనను సామాన్య పరిస్థితుల్లో అధ్యయనం చేయడానికి ఆర్ వాళ్ళని అర్థం చేసుకోవడానికి యూజ్ చేసే మెథడ్స్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఉపఖ్యానక పద్ధతి. ఏంటిది అంటే ఈ మెథడ్లో ఏం జరుగుతుంది అంటే ఉపఖ్యానక పద్ధతి. ఈ పద్ధతిలో ఏంటంటే పిల్లల జీవితంలో కొన్ని సంఘటనలు పరిశీలించి కొన్ని ఉద్దేశాలు ప్రకటించడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది, పిల్లల యొక్క జీవితంలో కొన్ని సంఘటనలు ఉంటాయి, చాలా సంఘటనలు జరుగుతాయి. కానీ కొన్ని పర్టికులర్ సంఘటనలు ఏం చేస్తాం, వాటిని పరిశీలిస్తాం, క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని ఉద్దేశాలను ప్రకటించడం, అంటే ఆ సంఘటనల బట్టి ఆ పిల్లల పట్ల మనకున్న ఉద్దేశాలను ఏం చేస్తాం అక్కడ ప్రకటించడం జరుగుతుంది. ప్రత్యక్షంగా గమనించిన సన్నివేశాలు సంపుటిని ఉపఖ్యానక రికార్డ్ అంటారు. ఏదైతే మనం ప్రత్యక్షంగా పిల్లలను చూసి ఏవైతే కొన్ని సంఘటనలు ఉన్నాయో అవి వాళ్ళు ఆ సంఘటనలో ఎలా ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ యొక్క మానసిక అలాగే శారీరక ఉద్వేగ వీటన్నిటిని కూడా కన్సిడర్ చేస్తామన్నమాట. అవన్నీ కూడా ఏంటంటే న్యాచురల్ సామాన్యంగా ఉన్న పరిస్థితులే, కానీ పర్టికులర్ సంఘటనలు మాత్రం మనం పరిశీలిస్తామన్నమాట. అన్నిటినీ కూడా కన్సిడర్ చేయం, కొన్ని మాత్రమే. అవి అప్పుడు ఆ క్షణం మాత్రమే జరిగినవి కావచ్చు, వాళ్ళ జీవితంలో ఇంతకుముందు కూడా జరిగినవైనా అయి ఉండవచ్చు ఆ సంఘటనలు. వాటిని పరిశీలించి వాళ్ళని పట్ల మనం కొన్ని ఉద్దేశాలు, అంటే వాళ్ళ పట్ల కాదు వాళ్ళ యొక్క ప్రవర్తన పట్ల కొన్ని ఉద్దేశాలను ఏం చేస్తామంటే ఇక్కడ ప్రకటించడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే పరోక్షంగా కాదు, ఎవరినైతే ఏ శిశువునైతే ఏ కిడ్నైతే ఏ స్టూడెంట్నైతే మనం పరిశీలించదలుచుకున్నామో వాళ్ళని ప్రత్యక్షంగా మనం గమనిస్తామన్నమాట. సో గమనించి ఆ సన్నివేశాలన్నింటినీ కలిపి ఒక రికార్డుగా మనం అందించడం తయారు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఫర్దర్గా మనకి యూజ్ అవుతుంది కాబట్టి. ఇటువంటి దాన్ని ఉపఖ్యానక రికార్డ్ అని అంటారు. ఏం లేదండి, దీంట్లో కొన్ని సంఘటనలు పిల్లల జీవితంలో ఉన్న సంఘటనలు ఉంటాయి కదా, వాటిని మనం పరిశీలించి కొన్ని ఉద్దేశాలను ప్రకటించడం అనేది జరుగుతుంది. సింపుల్, అంతకుమించి ఏమీ లేదు. నెక్స్ట్ వచ్చేసేసి ప్రశ్నావళి పద్ధతి. ఏంటి ప్రశ్నావళి పద్ధతి అంటే ఈ పద్ధతిలో ఏంటంటే సేకరించవలసిన అంశాలకు సంబంధించిన విషయాలను గురించి మొదట విశదంగా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. సో
ఒక పిల్లవానికి సంబంధించిన అన్ని విషయాలు మనం సేకరించడం అనేది కుదరదు, అవునా? కాకపోతే కొన్ని విషయాలను బేస్ చేసుకొని వాళ్ళ యొక్క ప్రవర్తనను మనం ఒక అంచనాకు రావచ్చు. అంటే వాళ్ళ ప్రవర్తన అర్థం చేసుకోవచ్చు అనమాట. ఆ పద్ధతిలో ఏదైతే ఈ ప్రశ్నావళిలో ఏంటంటే మనకి ఏ విషయం మీద వాళ్ళ గురించి కొన్ని ఆన్సర్స్ రాబట్టాలి, వాళ్ళ యొక్క బిహేవియర్ని మనం అబ్జర్వ్ చేయాలి అనుకుంటున్నాము, వాటిలో అంటే ఆ మెథడ్ అన్నిటినీ కాదు, ఏ పాయింట్ని అయితే మనం అనుకున్నామో ఆ పాయింట్కి సంబంధించిన సేకరించవలసిన అంశానికి సంబంధించిన విషయాల గురించి మొదట విశదంగా నిర్ధారణ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఏ పాయింట్ గురించి వీళ్ళని అబ్జర్వ్ చేయాలి, ఏ పాయింట్ మీద వీళ్ళ యొక్క ప్రవర్తన మనం తీసుకోవాలి, ఎలాంటి ఏ విధానంలో తీసుకోవాలి అనేది ఇవన్నీ కూడా చెప్తుందన్నమాట. ఇలా నిర్ధారించుకున్న విషయాలకు సంబంధించిన అన్ని అంశాల మీద అనేక ప్రశ్నలు తయారు చేసుకోవాలి. ఒక ప్రవర్తనా రీతిని ఇక్కడ మనం ఒక పిల్లవాని యొక్క ప్రవర్తనా రీతిని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలనుకుంటున్నాం ఆర్ అబ్జర్వ్ చేయాలనుకుంటున్నాం. అప్పుడు ఆ పర్టికులర్ అంశం ఏదైతే ఉందో అంశం మీద మనం కొన్ని సమాచారాలు సేకరించాలి. అది మనకి వేరే వాళ్ళు పిల్లవాడి యొక్క పేరెంట్స్, సిబ్లింగ్స్ ఇంకొకరు చెప్పడం అనేది కుదరదు. కాబట్టి ఆ పిల్లవాడి నుంచే మనం తీసుకోవాలి. ఈ పర్టికులర్ టాపిక్ మీద మనం ఇప్పుడు ఈ పిల్లవాడి నుంచి మనం కొన్ని ఆన్సర్స్ అనేవి రాబట్టాలి. ఆ ఆన్సర్ చెప్పే టైంలో తన యొక్క ప్రవర్తన మనం స్టడీ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని నిర్ధారించుకోవాలి. ఏమిటి, దేనికి సంబంధించినది, ఏ సంఘటనకు సంబంధించినది అనేది. ఆ విషయాలు ఏదైతే ఉందో మనం నిర్ధారించుకుంటాం కదా ఒక టాపిక్, దానికి సంబంధించిన అన్ని అంశాల మీద, ఒక అంశం కాదు, ఒక టాపిక్ తీసుకుంటే దాని చుట్టూ అనేక అంశాల యొక్క ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ అంశాలన్నిటి మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ తయారు చేసుకోవాలి. 1 or 2 కాదు, నెంబర్ ఆఫ్. ఎందుకంటే కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ అనేవి మనం ఆశించిన రీతిలో రావచ్చు, రాకపోవచ్చు. కొన్నిసార్లు వేరే ఆన్సర్స్ అయినా రావచ్చు, అంటే సంబంధం లేని ఆన్సర్స్ కూడా రావచ్చు. కాబట్టి మరీ తక్కువ కాకుండా అనేక ప్రశ్నలు తయారు చేసుకోవటం వల్ల మనం ఏదైతే వాంటెడ్గా అబ్జర్వ్ చేయాలనుకున్నామో ప్రవర్తనను, దానికి సంబంధించిన సమాచారం మనకి తీసుకోవటానికి యూజ్ అవుతుంది. అందుకని అనేక ప్రశ్నలను ఏ అంశం మీదైతే మనం వాళ్ళని పరీక్షించదలుచుకున్నామో అనేక ప్రశ్నలు ఆ అంశం మీద తయారు చేసుకోవాలి. అంశాల ప్రశ్నల రూపంలోనైనా ఉండవచ్చు, వాక్య రూపంలో అయినా ఉండవచ్చు. ఇప్పుడు మీరు ప్రశ్నావళి పద్ధతి అన్నారు కదా అని చెప్పేసి ప్రశ్నల రూపంలోనే ఉండాలా అంటే ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ సిచ్యువేషన్. అక్కడ ఉన్న సిచ్యువేషన్ బట్టి మన పిల్లవాని యొక్క వాళ్ళు ఆన్సర్ చేయగలుగుతున్నారు మనం అడిగిన క్వశ్చన్స్కి అంటే అది ప్రశ్న రూపంలో ఉండవచ్చు. లేదు వాళ్ళు చెప్పలేకపోతున్నారు అంటే జనరల్గా అయినా అడగొచ్చు, అంటే వాక్య రూపంలో అయినా అడగొచ్చు. వాక్యాలుగా క్వశ్చన్ ఏమీ చేయక్కర్ల వాళ్ళని, మామూలుగా వాక్యాల రూపంలో అయినా అడగొచ్చు, ఏదైనా కావచ్చు. కానీ ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే మనం ఏదైతే గ్యాదర్ చేయాలనుకున్నామో దానికి సంబంధించిన విషయం అయి ఉండాలి. మనం అడిగే వాక్య రూపంలో అయినా లేకపోతే ప్రశ్న రూపంలో అయినా ఉండే అంశం అనేది. ఈ ప్రశ్నలకు తగిన ప్రతిస్పందనలు కూడా ప్రశ్నావళిలోని ఇవ్వాలి. ఇన్ కేస్ మనం ఎలా అడిగినా, మన ప్రశ్న రూపంలో అడిగినా ఆర్ వాక్య రూపంలో అడిగినా వాళ్ళ యొక్క ఆన్సర్ అనేది, అంటే వాళ్ళ యొక్క రెస్పాన్స్ అనేది ఎలా ఉండాలి, ప్రశ్నావళిలోనే ఉండాలి. అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎందుకని, ఈ పద్ధతి పేరే ప్రశ్నావళి పద్ధతి కాబట్టి మన వాక్య రూపంలో అయినా అడగొచ్చు, ప్రశ్న రూపంలో అయినా అడగొచ్చు. కానీ అటు నుంచి వచ్చే ఆన్సర్స్ మాత్రం, అటు నుంచి వచ్చే ప్రతిస్పందన అనేది ప్రశ్నావళిలోనే ఇవ్వాలి. వాళ్ళు కూడా క్వశ్చన్ చేసినట్టుగానే మనకి ఆన్సర్ చేయగలిగే రకంగా ఉండాలి. ఏది, మనం తయారు చేసుకునే వాక్య రూపంలో ఉండే అంశం కానీ, మనం తయారు చేసుకునే ప్రశ్న రూపంలో ఉండే అంశం కానీ. ప్రయోజ్యుడు అంటే ఎవరి నుంచి అయితే మనం ఈ క్వశ్చన్స్, ఎవరి నుంచి అయితే ఈ సమాచారం రాబట్టదలుచుకున్నామో వాళ్ళని ప్రయోజ్యుడు అంటాం. ఆ ప్రయోజ్యుడు చెప్పవలసిందంతా ఏంటంటే ప్రశ్నలను చదివి ఆ ప్రశ్నలతో పాటు ఇచ్చిన సమాధానంలో ఒకదాన్ని గుర్తించి తన అభిప్రాయాలు వ్యక్తపరచవలసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మనం కొన్ని క్వశ్చన్స్ ఇస్తాం. ఆ క్వశ్చన్స్ తను ఏం చేస్తాడు, చదువుతాడు. ఎవరైనా అంతే కదా, దేనైనా ఆన్సర్ చేయాలంటే మెయిన్గా చేయాల్సింది ఏంటి, క్వశ్చన్ని చదవాలి. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఆ క్వశ్చన్స్ని ఏంటంటే చదివి ఆ ప్రశ్నలతో పాటు ఇచ్చిన సమాధానాలు, ఇంకా కొన్ని సమాధానాలు అయితే ఇస్తాం. ఆ సమాధానాల్లో కరెక్ట్ దాన్ని తన
ఎంచుకొని దాని మీద తన అభిప్రాయం చెప్పాలన్నమాట. అక్కడ సమాధానాలు నెంబర్ ఆఫ్ ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, సమ్‌టైమ్స్ 2 ఉండొచ్చు. ఇలా ఏవైనా కూడా ఉంటాయన్నమాట. ప్రయోజ్యుడు అంటే ఎవరి మీదైతే ఈ ప్రశ్నావళి పద్ధతిని ప్రయోగిస్తున్నామో అతన్ని ప్రయోజ్యుడు అంటామన్నమాట. అతను చేయవలసింది ఏంటి, ప్రశ్నను ఫస్ట్ చదువుతాడు, తర్వాత ఏం చేస్తాడు, ఆ ప్రశ్నలతో పాటు కొన్ని ఆన్సర్స్ ఇస్తాం కదా, ఆన్సర్స్లో ఒకదాన్ని మాత్రమే గుర్తించాలి. ఆ గుర్తించి దాన్ని పట్టుకొని తన అభిప్రాయం ఏంటనేది వ్యక్తపరుస్తూ ఉండాలన్నమాట. అది అసలు ప్రాసెస్. దీంట్లో జవాబులు సాధారణంగా అవును లేదా కాదు, నిజం లేదా అబద్ధం అనే పద్ధతిలోనే ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి, అవును లేదా కాదు, నిజం లేదా అబద్ధం. ఇంతకు మించి తను చెప్పడానికి అక్కడ ఛాన్సెస్ ఉండవు, ఇవే మాత్రమే రావాలి. సో ఫస్ట్ తన సమాధానాన్ని ఎంచుకుంటాడు, గుర్తిస్తాడు, తన అభిప్రాయాన్ని చెప్తాడు. అవునైతే అవును, కాదైతే కాదు, నిజమైతే నిజం, అబద్ధమైతే అబద్ధం. ఇది ఈ ప్రశ్నావళి పద్ధతిలో జరిగే ప్రాసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ మెథడ్. నెక్స్ట్ వన్ ఇంటర్వ్యూ మెథడ్. సో ఇంటర్వ్యూ మెథడ్లో ఏంటంటే ఒక వ్యక్తి మూర్తిమత్వ లక్షణాంశాలను తెలుసుకోవడానికి అతనితో ముచ్చటించటం, తన అభిప్రాయాలు తెలుసుకోవటం, అతని వైఖరిని గమనించటం, అతని లక్షణాంశాలను గుర్తించడం ఒక పద్ధతి అనమాట. ఎస్, ఇంటర్వ్యూస్ గురించి మనకు తెలిసిందే కదండి. అక్కడ ఏం జరుగుతుందంటే తన యొక్క పర్సనాలిటీ, క్యారెక్టర్స్, మూర్తిమత్వ లక్షణాంశాలు ఉంటాయి కదా, పర్సనాలిటీకి సంబంధించిన క్యారెక్టర్స్, వాటిని తెలుసుకోవాలంటే ఫస్ట్ అతనితో ముచ్చటించాలి, మాట్లాడుతూ ఉండాలి. తర్వాత అతని అభిప్రాయాలు తెలుసుకోవాలి. పర్టికులర్ టాపిక్ మీద తన అభిప్రాయం ఏంటి అనేది మనం తెలుసుకుంటాం. అతని వైఖరి, తనలో ఉన్న వైఖరులు కూడా మనం ఏం చేస్తాం, ఇక్కడ గమనిస్తాం. ఎప్పుడు ఇవన్నీ మనం ముచ్చటిస్తున్నప్పుడు, తన అభిప్రాయం చెప్తున్నప్పుడు తన యొక్క వైఖరి ఎలాగుంది టువర్డ్స్ ద టాపిక్, ఆ టాపిక్ గురించి, మనం అడిగిన టాపిక్ గురించి తన వైఖరిని కూడా మనం అక్కడ గమనించడం అనేది జరుగుతుంది. అతని లక్షణాంశాలను గుర్తించడం అనేది ఒక పద్ధతి. ఇక్కడ ఏం జరుగుతుందంటే తన యొక్క మూర్తిమత్వం, పర్సనాలిటీ యొక్క లక్షణాంశాలు, తన క్యారెక్టర్ని, అంటే తన యొక్క ఏదైతే పర్సనాలిటీ ఉందో దానికి సంబంధించిన క్యారెక్టర్ని ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తున్నాం. వైల్ ఇంటర్వ్యూ చేస్తూనే వీటన్నిటిని కూడా మనం గమనించడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇది ఒక పద్ధతి. ఈ అంశాలతో ఏంటంటే ముఖాముఖిగా వ్యక్తితో చర్చించడానికి ఇంటర్వ్యూ లేదా పరిపుచ్చం అంటారు. ఎస్, ఇక్కడ ఏంటంటే ముఖాముఖిగా ఉంటారనమాట, మన ఎదురుగానే ఉంటారు వాళ్ళతో ఒక టాపిక్ మీద మనం చర్చించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇటువంటి దాన్ని ఏంటంటే ఇంటర్వ్యూ కానీ పరిపుచ్చ అని కూడా అంటారనమాట. ఈ రెండు ఒకటే. ఇంటర్వ్యూ ఒక రకంగా మౌఖిక ప్రశ్నావళి వంటిది. సో ఇంటర్వ్యూ అంటే ఏంటంటే మౌఖికంగా మన క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఆన్సర్ చెప్తూ ఉంటారు కదా, ఇది ఒకలాంటి మౌఖిక ప్రశ్నావళి మెథడ్ అనమాట. ఒక ప్రశ్నాపత్రం మీద జవాబులు రాయటానికి బదులు ప్రయోజుడు నోటితో జవాబులు చెప్తాడు. సో ఇక్కడ ఏంటంటే ఆన్సర్ రాయడు, అంతా కూడా మనం ఏదైతే ఓరల్గా అడుగుతున్నామో ఆన్సర్స్ కూడా ఓరల్గానే వస్తాయి అన్నమాట. తన పెన్ను పేపర్ తీసుకుని ఆన్సర్స్ ఏమీ రాయడనమాట. సో అందుకే దీన్ని ఇంటర్వ్యూ మెథడ్స్ అని అంటారు. ఎందుకంటే ఇక్కడ రాసే విధానం ఏమీ లేదు, అంతా ఓరల్ ప్రాసెస్సే. అంటే మనం ఓరల్గా అడుగుతాము, వాళ్ళు ఓరల్గా ఆన్సర్స్ చెప్తారు. అది ఇక్కడ ఈ టైంలో ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు మనం ఈ అంశాలన్నింటినీ కూడా కన్సిడర్ చేస్తాం. మెయిన్గా మనం కన్సిడర్ చేసే అంశం ఏంటంటే మూర్తిమత్వ లక్షణాంశాలు, పర్సనాలిటీకి సంబంధించిన క్యారెక్టర్స్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏంటంటే 2 టైప్స్ ఉన్నాయి. ఏంటంటే సంరచిత ఇంటర్వ్యూ, ఇంకోటి అసంరచిత ఇంటర్వ్యూ. ఇక్కడ ఇంటర్వ్యూ మెథడ్స్ అనేవి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి సంరచిత ఇంటర్వ్యూ, రెండోది అసంరచిత ఇంటర్వ్యూ. మొదటి రకం ఏదైతే ఉందో సంరచిత ఇంటర్వ్యూ, దాంట్లో ఏంటంటే ప్రయోక్త, ఎవరైతే ఈ క్వశ్చన్స్ అన్నిటిని చేస్తున్నారో, అడుగుతున్నారో, ఇంటర్వ్యూ చేస్తున్నారో ఆయన ఏంటంటే ముందుగానే తాను అడగదలుచుకున్న విషయాలపై కొన్ని ప్రశ్నలు రూపొందించుకొని వాటి మీద జవాబులు రాబట్టి నమోదు చేయటం జరుగుతుంది. ఎస్, ఇతను ఏంటంటే ఏ టాపిక్ గురించి మన ప్రశ్న వల్ల అనుకున్నాం కదా, సంబంధించిన విషయాలను మొదటగా విశదపరిచి అని, అలా అనమాట. ఇక్కడ కూడా అంతే అనమాట. మనం ఏ టాపిక్ మీద తనని ఇంటర్వ్యూ చేయదలుచుకున్నామో దానికి సంబంధించిన టాపిక్ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఏం చేస్తాం, ముందుగానే ప్రిపేర్ చేసుకుంటాం అనమాట, రూపొందించుకొని వాటి మీద మాత్రమే జవాబులు రాబట్టి నమోదు చేయటం జరుగుతుంది. సో ఏవైతే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నామో దానికి సంబంధించి బయట నుంచి ఏ క్వశ్చన్స్ మనం అడగం, ఓన్లీ ఆ క్వశ్చన్స్ మాత్రమే అడగటం అనేది జరుగుతుంది. సో ఆ జవాబులను రాబట్టి మనం ఏం చేస్తాం, నోట్ చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇక్కడ సంరచిత ఇంటర్వ్యూ ఆల్రెడీ మనం రచించేసుకున్నాం, అప్పటికప్పుడు కాకుండా. సెకండ్ టైప్ వచ్చేసేసి ఏంటంటే
రెండో రకం ఇంటర్వ్యూలో సమయానుకూలంగా ప్రశ్నలు వేసి సమగ్రంగా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఇక్కడ ఏంటంటే ముందుగా ఏమి క్వశ్చన్స్ మనం ప్రిపేర్ చేసుకోమన్నమాట. అప్పటికప్పుడు తన యొక్క బిహేవియర్ని బట్టి, తన యొక్క పర్సనాలిటీని బట్టి ఏంటంటే అప్పటికప్పుడు మనం అడుగుతామన్నమాట క్వశ్చన్స్ అనేవి. ఇక్కడ ఏమీ కూడా ముందుగా వెల్ ప్రిపేర్డ్గా ఉండం ఏది కూడా. ఇక్కడ సమయానుకూలంగా అక్కడ సందర్భాన్ని బట్టి, తన యొక్క పర్సనాలిటీని బట్టి, దాని యొక్క బిహేవియర్ని బట్టి వీటన్నిటిని కూడా కన్సిడర్ చేసి అప్పటికప్పుడు అడగటం అనేది జరుగుతుంది. సమగ్రంగా విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరుగుతుంది. ఈ రకం ఇంటర్వ్యూలు ఏంటంటే అనిర్దేశిక ఇంటర్వ్యూ అని కూడా అంటారు. అనిర్దేశికం అక్కడ ఏం ముందే నిర్దేశించలేదు మన క్వశ్చన్స్ అనేవి, అన్నీ కూడా అప్పటికప్పుడు అడుగుతున్నాం కాబట్టి ఈ రెండో రకం అసంరచిత ఇంటర్వ్యూ ఏదైతే ఉందో దానిని అనిర్దేశిక ఇంటర్వ్యూ అంటారు. ఎందుకంటే దాన్ని ముందుగా మనం నిర్దేశించలేదు, ఎటువంటి దాన్ని నిర్దేశించలేదు కాబట్టి దాన్ని అనిర్దేశిక ఇంటర్వ్యూ అంటారు. దేనిని అనిర్దేశిక ఇంటర్వ్యూ అంటారంటే అసంరచిత ఇంటర్వ్యూని అనిర్దేశిక ఇంటర్వ్యూ అని కూడా అంటారు. సో ఈ అనిర్దేశిక ఇంటర్వ్యూ పద్ధతి గురించి చెప్పిన శాస్త్రవేత్త కార్ల్ రోజర్స్ అని ఆయన చెప్పడం జరిగింది. అనిర్దేశిక ఇంటర్వ్యూ గురించి చెప్పింది కార్ల్ రోజర్స్ అనే శాస్త్రవేత్త. ఇంటర్వ్యూ మెథడ్స్ అనేవి రెండు రకాలు, సంరచిత ఇంటర్వ్యూ అలాగే అసంరచిత ఇంటర్వ్యూ. అసంరచిత ఇంటర్వ్యూని అనిర్దేశిక ఇంటర్వ్యూ అంటారు. ఎందుకు అంటారంటే అక్కడ సమయానుకూలంగా క్వశ్చన్స్ అడగటం అనేది జరుగుతుంది కాబట్టి దానిని అనిర్దేశిక ఇంటర్వ్యూ అంటారు. ఓకేనండి. సో అనిర్దేశిక ఇంటర్వ్యూని ఎవరు చెప్పారు? కార్ల్ రోజర్స్ అనే శాస్త్రవేత్త ఈ పద్ధతి గురించి మనకి చెప్పడం జరిగింది. సో సంరచిత ఇంటర్వ్యూలు ఏంటంటే ముందుగానే క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ చేయటం జరుగుతుంది. ఏదైతే మనం టాపిక్ మీద క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకున్నామో వాటిని మాత్రమే అడగటం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ ప్రక్షేపక విధానం. ప్రక్షేపక విధానం ఏంటి? ప్రక్షేపక విధానం అంటే ఎక్కువగా ఇది అచేతనంలో దాగి ఉన్న స్వాగత అనుభవాలను అణచబడిన కోరికలను కానీ అవ్యక్తం అంటే వ్యక్తం చేయడానికి వీలు కానీ అవ్యక్త ప్రవర్తన కానీ ఊహాకల్పిత ప్రతిస్పందనలు కానీ అంతర్గత భావాలు కానీ ప్రక్షేపక విధానంలో బహిర్గతమవుతాయి. ఇవన్నీ కూడా ప్రక్షేప వస్తువుల వ్యవస్థాపన వల్ల ఆ వస్తువుల పట్ల భావ ప్రేరేపితమే అంతర్గతంగా ఉద్వేగాలను వెలువడటం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే ఎందుకు మొత్తం చదివానంటే ఈ సైకాలజీ రిలేటెడ్ వర్డ్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మనం మామూలుగా టైంలో మనం వాడే పదాలు అయినా కొన్ని ఇక్కడికి వచ్చేసరికి మీనింగ్ అనేది మారిపోతూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ప్రక్షేపక విధానం అన్నారు. ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్ అచేతనంలో దాగి ఉన్న స్వాగత అనుభవాన్ని కానీ అంటే సొంత గత అనుభవాలు అచేతనంలో నెట్టేసాం, అవన్నీ కూడా చేతనంలో లేవు. సో చేతన స్థితిలో ఉన్న వాటి గురించి తెలుసుకోవటం ఒక ఎత్తు అయితే ఇవి అచేతనంలోకి వెళ్ళిపోయినాయి. ఉండటానికైతే ఉన్నాయి దానికి సంబంధించిన మెమరీస్, బట్ అవన్నీ ఎక్కడున్నాయి? అచేతనంలో నెట్టేసాం దాన్ని, అక్కడ దాగి ఉన్నాయన్నమాట. స్వాగత అనుభవాలు కానీ అంటే సొంత గత అనుభవాలు. స్వాగత అనుభవాలు అంటే ఏంటండి? సొంత గత అనుభవాన్ని కానీ అంటే గతంలో అనుభవాలు అయితేనే కదా అచేతనంలో నెట్టేసేది, అదే అనమాట. స్వాగత అనుభవాలను కానీ అంటే సొంత గత అనుభవాలను అచేతనంలో అంటే ఇప్పుడు అచేతనంలో లేవు, ప్రజెంట్ మన ఇదిలో లేవు. అణచబడిన కోరికలు కానీ కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని వస్తువుల మీద కానీ కొన్ని సబ్జెక్ట్స్ మీద కానీ అలాగే మనం చదువుకునే కొన్ని కోర్సెస్ మీద కానీ మన కోరికలు ఉంటాయి. అరే పలానా కోర్స్ చేయలేకపోయాని, అరే పలానా ఎంఎస్సీ చేయలేకపోయానని కొంతమంది ఎంబీఏ చదవలేకపోయాని, కొంతమంది ఇంకోటి చదవలేకపోయానని, అలా కొంతమంది కొన్ని కోరికలు ఉండిపోతాయి. అలా ఇంకా కొన్ని వస్తువుల మీద ఇష్టం, అవన్నీ కూడా ఏంటంటే అణచబడిన కోరికలు. అవన్నీ ఇష్టాలే కానీ అవి తీరకపోవటం వల్ల ఏం చేసాం? అణచివేసేసాం ఆ కోరికల్ని. కానీ అవ్యక్త ప్రవర్తనను కొంతమంది కొన్ని ప్రవర్తనలు వ్యక్తం చేయరు, ఏంటంటే కవర్ చేస్తారు. వాళ్ళ నిజ ప్రవర్తన ఒకటైతే బయటికి వేరే రకంగా ప్రవర్తిస్తారు. అవన్నీ కూడా అవ్యక్త ప్రవర్తన అంటే వ్యక్తం చేయకుండా దాచివేసిన ప్రవర్తన అన్నమాట. అది ఊహాకల్పిత ప్రతిస్పందన. కొంతమందికి ఊహలు ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారనమాట. అవన్నీ కూడా ఏంటంటే నిజాలు కావు, కానీ ఊహాకల్పిత ప్రతిస్పందనలు ఉంటాయి వాళ్ళకి.
అంటే కొన్ని ఊహలు కల్పించుకొని దానికి వాళ్ళు ప్రతిస్పందిస్తూ ఉంటారనమాట. వాటిని కానీ అంతర్గత భావాలు కానీ, అంతర్గతంగా కొన్ని భావాలు ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళలోని కొన్ని అంతర్గత భావాలు ఉంటాయి. ఆ భావాలు కానీ ప్రక్షేపక విధానంలో బహిర్గతమవుతాయి. వీటన్నిటిని కూడా ఎంత వాళ్ళు దాచాలని చూసినా ఈ మెథడ్ యూజ్ చేస్తే అవి బహిర్గతం అవ్వాల్సిందే. అది ఈ మెథడ్ యొక్క గొప్పతనం అని చెప్పుకోవచ్చు అనమాట. ప్రక్షేపక వస్తువులు వ్యవస్థాపన వల్ల ఆ వస్తువుల పట్ల భావ ప్రేరేపితమై అంతర్గత ఉద్వేగాలు వెలువడటం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ప్రక్షేపిత వస్తువులు, కొన్ని వస్తువులను అక్కడ ప్రక్షేపిస్తాం. ఏదైతే మనం తనలో ఈ సొంత గత అనుభవాలను కానీ, అణచబడిన కోరికలు రిలేటెడ్ కానీ, ఏదైతే కవర్ చేసుకొని పైకి ఒక ప్రవర్తన లోపల ఇంకో ప్రవర్తన ఉంటారు కదా, వాళ్ళు ఊహించుకుంటూ ఉంటారు కదా, వీటన్నిటిని ఫస్ట్ మనం గ్యాదర్ చేసి దానికి సంబంధించిన కొన్ని వస్తువులు కానీ, కొన్ని వ్యవస్థాపనలు కానీ, వాటన్నిటిని ఏంటంటే పెట్టేసేసి ముందు పెడితే ఏమవుతారు, ఆటోమేటిక్గా ఆ వస్తువుల పట్ల వాళ్ళు ఏమవుతారు, భావ ప్రేరేపితులు అవుతారు. దానివల్ల ఏమవుతుంది, అంతర్గత ఉద్వేగాలు అనేవి వెలువడటం జరుగుతుంది. ఆ టైంలో మనం వాళ్ళని స్టడీ చేస్తాం, వాళ్ళ యొక్క ప్రవర్తన స్టడీ చేస్తాం, వాళ్ళ యొక్క బిహేవియర్, వాళ్ళ యొక్క పర్సనాలిటీ, ఈ మెథడ్స్ అన్నిటిని ఏవైతే మనకి వాంటెడ్ అంశాలు ఉంటాయో అవన్నీ కూడా ఈ టైంలో మనం స్టడీ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ విధానం చాలా 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 బాగుంటుంది. అంటే కష్టమైనది, అట్ ద సేమ్ టైం ఏదైతే వాళ్ళు చెప్పకుండా ఉంచారో వాటిని మనం బయటికి తీస్తాం చూడండి, అది మాత్రం చాలా కష్టమైనది, అలాగే కొంచెం గొప్పదని చెప్పుకోవచ్చు ఈ విధానం. ఇంకోటి వచ్చేసి సాంఘిక మితి సాధనాలు. ఇతరుల పట్ల వ్యక్తుల వైఖరిని తెలుసుకోవటానికి అనేక పద్ధతులు ఉంటాయి. ఎప్పుడు కూడా కొంతమంది ఈ సైకాలజీ, కొంతమంది కాదు, మనం సైకాలజీ ప్రకారమే చెప్పుకుందాం. ఇతరుల పట్ల వైఖరులు, వాళ్ళ యొక్క వైఖరులు తెలుసుకోవటమే ఈ సైకాలజీ యొక్క మెయిన్ కాన్సెప్ట్ అనమాట. ఈ వైఖరులు తెలుసుకోవడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. ఇప్పటివరకు మనం ఎన్నో మెథడ్స్ని అయితే చెప్పుకున్నాం. వాటిలో సాంఘిక మితి కూడా ఒకటి. ఇప్పటివరకు చెప్పుకున్నవి ఎలాగో ఇది కూడా వైఖరులు తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇతరుల పట్ల వైఖరులు అంటే వేరే వాళ్ళ పట్ల ఒక పర్సన్కి ఉన్న వైఖరి తెలుసుకోవటానికి యూజ్ అయ్యే మెథడ్లో ఒకటి సాంఘిక మితి సాధనం ఒకటి. ఈ మెథడ్లో ఏంటంటే ఫస్ట్ ఈ మెథడ్ను రూపొందించిన శాస్త్రవేత్త వచ్చేసి జేఎల్ మొరినో అనే శాస్త్రవేత్త సాంఘిక మితి సాధనాలు అనే మెథడ్ని రూపొందించారనమాట. ఏంటి ఈ మెథడ్ వల్ల అంటే ఇతరుల పట్ల ఒక వ్యక్తులకున్న వైఖరిని తెలుసుకోవటానికి యూజ్ అయ్యే మెథడ్ ఏదైనా ఉందంటే సాంఘిక మితి సాధనం మెథడ్ అనమాట, పద్ధతి. ఆ పద్ధతిని రూపొందించిన శాస్త్రవేత్త ఎవరండి? జేఎల్ మొరియో. సాంఘిక మితి ద్వారా ఒక సమూహంలో సభ్యులకు గల సంబంధం, వైఖరిని తెలుసుకోవచ్చు. ఈ సాంఘిక మితి సాధనం ద్వారా ఏంటి యూజ్ అంటే సమూహంలోని సభ్యులకు, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ తీసుకుంటే ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, ఆ సభ్యులు ఎవరైతే ఉన్నారో మెంబర్స్, ఆ సభ్యులకు గల సంబంధ వైఖరులు తెలుసుకోవచ్చు. సో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారండి, చాలామంది ఉన్నారు, మెంబర్స్ ఉన్నారు ఒక గ్రూప్లో, వాళ్ళ మధ్య సంబంధం ఏంటి, ఆ సంబంధం యొక్క వైఖరి ఏంటి అనేది ఈ సాంఘిక మితి ద్వారా తెలుసుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వైఖరి ఉంటుంది. అలాగే ఇక్కడ గ్రూప్ ఆఫ్ పీపుల్స్ ఒక గ్రూప్గా ఉన్నారు, ఒక కట్టగా ఉన్నారు, ఒక యూనిటీగా ఉన్నారు. కానీ వాళ్ళ యొక్క సంబంధం ఏంటి, ఈ పీపుల్స్ ఇలా గ్రూప్గా ఉన్నారు, ఈ సమూహంలో ఏ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళ యొక్క సంబంధం ఏంటి, ఆ సంబంధం యొక్క వైఖరి ఏంటి అని తెలుసుకోవాలంటే మన ఈ సాంఘిక మితి సాధన అనే పద్ధతిని ఉపయోగించాల్సిందే. అలాగే ఒక్కొక్క సభ్యునికి ఆ సమూహంలో ఉన్న స్థానాన్ని గ్రహించవచ్చు. ఆ సమూహం తీసుకున్నాం కదా, అక్కడ అందరూ ఒకే రకమైన స్థానాన్ని కలిగి ఉండరు. ఒకళ్ళు అందరి చేత బాగా ఇష్టంగా ఉంటారు, అవునా, కొంతమంది ఒకళ్ళని అసలు ఇష్టపడరు. అంటే అందరూ ఒకేలాంటి మనస్తత్వాన్ని అందరి మీద కలిగి ఉండరు. అదే సంబంధ వైఖరి అంటున్నాం ఇక్కడ. సంబంధ వైఖరి అంటేనే అది ఏంటంటే వాళ్ళ యొక్క స్థానం ఏంటి. ఒక 12 మంది ఒక గ్రూప్గా ఉంటే ఆ 12 మంది పట్ల అందరికీ ఒకేలాంటి వైఖరి ఉండదు. అందరికీ 12 మందికి ఒకే స్థానం ఉండదు అక్కడ. ఆ సమూహంలో ఉన్న స్థానాన్ని ఏంటి అనేది గ్రహించడమే ఈ సాంఘిక మితి సాధన ద్వారా సాధ్యమవుతుందన్నమాట. సాంఘిక మితి ద్వారా అందరూ ఇష్టపడే వ్యక్తిని స్టార్గా అంటారు, అంతే కదా. ఎవరైనా అందరూ బాగా ఇష్టపడితే ఆ వ్యక్తిని ఎలా కన్సిడర్ చేస్తుంది అంటే ఈ సాంఘిక మితి
తనని స్టార్గా కన్సిడర్ చేస్తుంది. అతను ఒక స్టార్, ఆమె ఒక స్టార్ ఆ గ్రూప్లో. సో ఆమంటే అందరూ ఇష్టపడతారు, ఆ మాటే వేదం, ఇలా స్టార్గా కన్సిడర్ చేసి ఎవరు ఇష్టపడని వ్యక్తిని ఏకాకిగా గుర్తించవచ్చు. ఎవరు ఒక గ్రూప్లో ఏంటంటే ఒక పర్సన్ అంటే అసలు పడదు, ఆ పర్సన్ వస్తున్నారని ఇష్టం ఉండదు, కానీ వాళ్ళందరూ ఒక గ్రూప్గా ఉంటారు. ఇదే ఇక్కడ అంటున్నారు. ఆ గ్రూప్లో సభ్యులకు గల సంబంధ వైఖరిని తెలుసుకుంటుంది ఇక్కడ. సో అందరూ ఇష్టపడి అందరూ బాగా లైక్ చేసే పర్సన్ని స్టార్గా కన్సిడర్ చేస్తుంది. ఎవరు? సాంఘిక మితి. ఎవరూ ఇష్టపడకుండా ఏదో ఉంటున్నాంలే తనతో మన గ్రూప్లో ఉంది కాబట్టి ఉంచుకుంటున్నాం అనే రకంగా ఉండే వాళ్ళని ఏకాకిగా గుర్తించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా సాంఘిక మితి సాధనాలు అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి విద్యా మనోవిజ్ఞాన శాస్త్రం వల్ల ఉపాధ్యాయునికి కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో ఇలాంటి సైకాలజీకి సంబంధించిన మంచి మంచి టాపిక్స్ అనేవి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని ఇవన్నీ కూడా మన డిఎస్సికి చాలా యూజ్ అవుతుంది అని చెప్పుకోవడం జరుగుతుంది.